మనం కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుందని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మీపురంలోని ఆనం మెడికల్ హబ్ వద్ద గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 1000 మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ హితమైన వేడుకలు ఎన్నో చేసుకోవాలని, తద్వారా మన సమాజానికి మేలు చేస్తాయని, లేకపోతే మొన్నటి వరదల బీభత్సంలాగా ఎంతోమంది అనేక రకాలుగా నష్టపోవాల్సి వస్తుందని ఆమె ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈరోజు రేపు మన అత్యంత ప్రథముడు వినాయక చవితి అంటే మనం ఎంతో హిందువులు భక్తి శ్రద్ధలతో ఫస్ట్ పూజగా చేసుకునే వినాయకుడి పూజని ఎంతో ఇష్టంగా చేస్తారు. అట్లాంటి వినాయకుడికి ప్రతి సంవత్సరం మేము గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ 10వ సంవత్సరం వినాయకుడికి పర్యావరణ పరిరక్షణ ఆలోచనతో మేము అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని తయారు చేయించి అంటే లైవ్గా ఇక్కడ తయారు చేయించి ఇవ్వడం జరుగుతుంది. ఆమె నిర్వహించే అనేక సేవా కార్యక్రమాలకు సంబంధిత అధికారులు వారికి మద్దతు తెలుపుతూ వారిని వెన్నంటి ప్రోత్సహించడంతో తమకి ఇది ఎంతో శుభపరిణామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తాడేకోరు శ్రీహరిబాబు, నగర అధ్యక్షులు గ్లోబల్ లక్ష్మణ్, నేషనల్ ఎక్స్రే కృష్ణ, సూర్య ల్యాబ్ శ్రీనివాస్, ఇంకా ఎస్ఎస్ రమణ, ఆళ్ళ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.